జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తమ్ముడు కాబోయే రాజేంద్రనగర్ శాసనసభ్యులు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు, గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, ఈరోజు మరి బండ్లగూడ జాగీర్ మేయర్గా ఉండి అధికార పార్టీలో ఉండి ఇంకా 3 సంవత్సరాలు అవసరమైతే అధికారంలో ఉండి కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉన్నా అవన్నీ కాదు, నేను ఖచ్చితంగా న్యాయం వైపు ఉంటా, ధర్మం వైపు ఉంటా, మళ్ళీ కేసీఆరే రావాలి అని చెప్పి తిరిగి మాతో తోడైన మా తమ్ముడు ప్రేమ్ గారు, వారి శ్రీమతి చెల్లెలు లతా గారు, అట్లాగే యాదన్న గారు. యాదన్న నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు, అది మంచిది కాదు, ఎందుకంటే ఏడిపియాలి కానీ మనం ఏడవద్దు. ఏడిపియాలి, నువ్వు కాంగ్రెస్ వాళ్ళని ఏడిపియాలి. తప్పకుండా టైం వచ్చినప్పుడు అది కూడా చేద్దాం. అట్లాగే మా వెంకటేశ్వర రెడ్డి గారు, నాగేందర్ గౌడ్ గారు, అబ్దుల్ ముఖీద్ చందా గారు, వేదిక పైన అన్న దేవుని ఎర్రవెల్లి నుంచి వచ్చిన శ్యామలయ్య గారు, అట్లాగే జంగయ్య గారు, ఇంకా దబీల్పూర్ నుంచి మహేశ్వరం నియోజకవర్గం దబీల్పూర్ నుంచి వచ్చిన బీజేపీ సోదరులు, మా అక్క నేతృత్వంలో వచ్చిన వారికి, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనము గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక తదేక దీక్షలాగా, ఎందుకంటే మనం కష్టపడి సాధించిన రాష్ట్రం కాబట్టి, కష్టపడి తెచ్చిన రాష్ట్రం కాబట్టి, ప్రజలు పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసినాం తప్ప మనం ఏదో మెహర్బానీ కోసం పని చేయలేదు. ఒక్కొక్క రంగాన్ని కేసీఆర్ గారు సొంత ఇల్లు ఎట్లా అయితే చక్కదిద్దుతారో అట్లా ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చినారు. మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఇవాళ మనుషులకి మనకు ఒక వరం ఉంది, ఒక శాపం కూడా ఉంది. దాని పేరు మతిమరుపు. అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. మంచిది ఎప్పుడు మన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు పోయినప్పుడో లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడో మర్చిపోవాలంటే టైం పడుతుంది, మరి మర్చిపోతేనే మనిషి ముందుకు పోగలుగుతాడు, అప్పుడు అది మంచిది. కానీ చెడ్డది ఎప్పుడు అంటే మరి చేసిన మంచిని కూడా, చూసిన మంచిని చేసిన మంచిని కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకే 2014కు పూర్వం హైదరాబాద్ మహానగరంలో, మన రాజేంద్ర నగర్లో కావచ్చు, మన మహానగరంలో కావచ్చు, కరెంటు పరిస్థితి ఏంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ ఇంటికి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు లేని పరిస్థితి ఆనాడు ఉండేనా గుర్తు తెచ్చుకోండి. వారంలో 3 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రోజుకి 6 నుంచి 9 గంటలు కరెంటు కోతలు. అది గ్రామాల్లోనే కాదు, హైదరాబాద్తో సహా అన్ని చోట్ల కరెంటు కోతలు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం 6 నుంచి 9 నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి 60 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్, గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు, మంచినీళ్ళ సమస్యను 90 నుంచి 95% మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం. అట్లాగే ఒక్కొక్కటి ప్లానింగ్తో, విజన్తో వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నలాంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక డంపింగ్ యార్డు, ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి నల్ల నీళ్లు, ప్రతి గ్రామంలో చెట్లు, హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా 10 ఏళ్ళు పనిచేసినాం.